హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు వీనస్ కిచెన్. ఈరోజు వీడియోలో అటుకులు, పెసరపప్పుతోటి ఇన్‌స్టంట్‌గా బ్రేక్‌ఫాస్ట్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఈ బ్రేక్‌ఫాస్ట్‌ని ప్రిపేర్ చేయడానికి ముందుగా ఎటువంటి ప్రిపరేషన్స్ అవసరం లేదు. అలాగే ఈనో, సోడాలు లాంటివి లేకుండానే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ని ప్రిపేర్ చేసుకోవచ్చు. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ బ్రేక్‌ఫాస్ట్‌ని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక బౌల్‌లోకి 2, 3 టేబుల్ స్పూన్ల పెసరపప్పును తీసుకొని, ఈ పెసరపప్పును 2, 3 సార్లు వాటర్‌తో క్లీన్ చేసుకొని, తిరిగి నీళ్లు పోసుకొని ఒక 10 నిమిషాల పాటు నానపెట్టుకోవాలి. పెసరపప్పు చాలా తొందరగా నానిపోతుంది కదండీ! ఒక 10 నిమిషాలు నానపెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత మరొక బౌల్‌ని తీసుకొని అందులోకి 1 కప్పు వరకు అటుకుల్ని వేసుకోవాలి. ఈ బ్రేక్‌ఫాస్ట్ కోసం పల్చటి అటుకుల్ని కాకుండా ఇలా కొంచెం మందంగా ఉండే అటుకుల్ని ఉపయోగించండి. ఇప్పుడు ఈ అటుకుల్ని కూడా 1, 2 సార్లు వాటర్ తోటి క్లీన్ చేసుకొని తర్వాత ఇందులోకి 2, 3 టేబుల్ స్పూన్ల నీళ్ళని వేసుకోవాలి. ఇలా కొద్దిగా నీళ్లు వేసుకోవడం వలన ఈ అటుకులు సాఫ్ట్‌గా అవుతాయండి. ఇలా నీళ్లు పోసుకొని ఈ బౌల్‌ని కూడా ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మసాలాను ప్రిపేర్ చేసుకుందాము. అందుకోసం ఒక మిక్సీ జార్‌ని తీసుకొని అందులోకి 1 ఇంచు వరకు అల్లం ముక్కను వేసుకోవాలి. ఇందులోనే 2 పచ్చిమిరపకాయలు, ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకోవాలి. తర్వాత ఇలా చిన్న స్పూన్ తోటి మిరియాలను వేసుకోండి. లేదా ఒక 10 మిరియాలు ఉండేటట్లుగా చూసుకోండి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరి వేసుకోండి. పచ్చి కొబ్బరి వేయడం వల్ల ఈ బ్రేక్‌ఫాస్ట్ టేస్ట్ చాలా బావుంటుంది. అవైలబుల్‌గా ఉంటే వేసుకోండి. లేదంటే స్కిప్ చేసినా కూడా పర్వాలేదు. తర్వాత ఈ లోపల పెసరపప్పు కూడా నానిపోతుందండి. పెసరపప్పులోని వాటర్‌ని సెపరేట్ చేసుకొని, ఒక టేబుల్ స్పూన్ పెసరపప్పుని పక్కన పెట్టుకొని, మిగిలిన పెసరపప్పుని మిక్సీ జార్‌లో వేసుకొని, నీళ్లు వేయకుండా వీటన్నిటిని ఇలాగే మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకుని ఉంచుకోండి. ఈ లోపులో అటుకులు కూడా నానిపోయి ఉంటాయండి. ఇలా సాఫ్ట్‌గా అవుతాయి. ఇలా మెత్తగా ఉన్న అటుకుల్ని చేతులతోనే మ్యాష్ చేసుకోవాలి. కొద్దిసేపు నానబెట్టుకున్నాం కాబట్టి చాలా ఈజీగానే మెత్తగా చేసుకోవచ్చు. ఇలా మెత్తగా చేసుకున్న తర్వాత ఇందులోకి గ్రైండ్ చేసుకున్న కొబ్బరి మసాలా పేస్ట్‌ని వేసుకోండి. తర్వాత ఇందులోకి పక్కన పెట్టుకున్న ఒక టేబుల్ స్పూన్ పెసరపప్పును కూడా వేసుకోండి. ఇలా పెసరపప్పు వేసుకోవడం వల్ల మధ్య మధ్యలో పలుకులుగా తగులుతూ రుచి బావుంటుంది. తర్వాత ఇందులోకి చిన్న ఉల్లిపాయను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీరను, రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. నీళ్ళేమీ వేయకుండా ఇలాగే కలుపుకోవాలండి. ఇలా మొత్తం అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1 స్పూన్ శనగపిండి, 1 స్పూన్ బియ్యం పిండిని వేసుకోవాలి. మీరిక్కడ క్లియర్‌గా చూడొచ్చు. రెండిటిని కూడా నేను ఒక్కొక్క స్పూనే వేస్తున్నానండి. అసలు నీళ్ళెక్కడ వేయకుండా చేసుకుంటే ఇలా ఒక్కొక్క స్పూన్ పిండి వేసుకుంటే సరిపోతుంది. అంతా ఒకసారి బాగా కలుపుకోండి. పిండి బాగా లూజ్‌గా అనిపిస్తే మీరు ఎక్స్‌ట్రా పిండిని కూడా వేసుకోవచ్చు. ఇలా పిండి అంతటిని బాగా కలుపుకున్న తర్వాత చేతులను ఒకసారి తడి చేసుకొని కొద్ది కొద్దిగా పిండి ముద్దను తీసుకొని ముందు రౌండ్ బాల్‌లా చేసుకోండి. తర్వాత ఇలా ప్యాటీస్ లాగా ఒత్తుకోవాలి. ఇలా చేసుకునేటప్పుడు మధ్య మధ్యలో చేతులను తడి చేసుకుంటూ చేసుకున్నట్లయితే పిండి ఎక్కడ చేతులకు అంటుకోకుండా వీటిని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే మసాలా పేస్ట్‌ని గ్రైండ్ చేసేటప్పుడు పచ్చిమిర్చి, మిరియాలు వేసాం కదండీ! పచ్చిమిర్చితో పాటు మిరియాలను కూడా ఎక్కువగా వేసినట్లయితే ఘాటుగా అనిపిస్తాయి. కనుక మిరియాలను చూసుకొని మీ స్పైసీకి తగ్గట్టుగా వేసుకోవచ్చు. ఇలాగే మొత్తం పిండితోటి అన్నిటిని ప్రిపేర్ చేసుకోండి. అన్నిటిని ప్రిపేర్ చేసిన తర్వాత మీకిక్కడ చూపిస్తున్నాను చూడండి. మరీ పల్చగా, మరీ మందంగా కాకుండా ఇలా చేసుకున్నట్లయితే పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా చాలా రుచిగా వస్తాయి. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాము. అందుకోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ల ఆయిల్‌ని వేసుకోవాలి. నేనిక్కడ షాలో ఫ్రై చేస్తున్నానండి. మీరు కావాలంటే వీటిని డీప్ ఫ్రై అయినా సరే చేసుకోవచ్చు. నూనె వేడైన తర్వాత ప్యాన్ సైజుకి సరిపడా ప్యాటీస్‌ని ఆయిల్‌లో వేసుకొని మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని రెండు వైపులా కూడా మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగడానికి కొద్దిగా సమయం పడుతుందండి. రెండు వైపులా కూడా మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకున్నట్లయితే పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా వస్తాయి. వీటిని అటుకులతో ప్రిపేర్ చేశాం కాబట్టి ఆయిల్‌ని అబ్జార్బ్ చేసుకోవండి. అలాగే పెసరపప్పు కూడా వేసాం కాబట్టి మధ్య మధ్యలో క్రిస్పీగా తగులుతూ వాటి రుచి కూడా చాలా బావుంటుంది. ఇలాగే మిగిలిన అన్నిటిని కూడా ప్రిపేర్ చేసుకోవాలి. నేను చూపించిన ఈ క్వాంటిటీతోటైతే దాదాపుగా 9-10 వరకు ప్యాటీస్‌ని ప్రిపేర్ చేసుకోవచ్చు.
ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ ప్యాటీస్ని ఏదైనా స్పైసీగా ఉండే పికిల్తో తీసుకున్నట్లయితే చాలా రుచిగా ఉంటాయి. పిల్లలకైతే టమాటా కెచప్తో సర్వ్ చేసినట్లయితే చాలా ఇష్టంగా తింటారు. ఇడ్లీ పిండి, దోస పిండి రెడీగా లేనప్పుడు కానీ, లేదా అప్పటికప్పుడు ఇన్‌స్టంట్‌గా స్నాక్స్ గానీ, డిన్నర్ గానీ చేయాల్సి వస్తే, ఇలా అటుకులు, పెసరపప్పుతోటి చాలా సింపుల్ ప్రాసెస్‌లో ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్‌ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.